సో ఇంతకుముందు వీడియోలో మనం ఫిజిక్స్ దాకా చేసాం. ఇప్పుడు బయాలజీ సోషల్ చేద్దాము. సో రివైజ్డ్ సిలబస్ ఏ టాపిక్స్ ఉన్నాయి. సో బయాలజీలో ఫస్ట్ యూనిట్ న్యూట్రిషన్. ఇందులో పేజ్ నెంబర్ 127లో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ యాక్ట్ 1 ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ అండ్ స్టార్చ్, యాక్ట్ 2 కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్, ఫ్యాక్టర్స్ మెటీరియల్స్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, ల్యాబ్ యాక్టివిటీ, ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. నేను ఏ టాపిక్స్ చదువుతున్నాను అవి ఉన్నట్టు మనకి పేజ్ నెంబర్ 9 to 12లో వేర్ డస్ ఫోటోసింథసిస్ టేక్ ప్లేస్, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. పేజ్ నెంబర్ 13 to 14లో న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. పేజ్ నెంబర్ 15 to 23లో యాక్ట్ 5 స్టడీయింగ్ ద ఎంజైమ్ చార్ట్ అండ్ డిసీజ్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్. నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి రెస్పిరేషన్. పేజ్ నెంబర్ 26లో ఈవెంట్స్ అండ్ స్టెప్స్ షోస్ ద ఫ్లో చార్ట్ ఇన్ రెస్పిరేషన్. పేజ్ నెంబర్ 27లో పాత్ వే ఆఫ్ ఎయిర్. పేజ్ నెంబర్ 28 to 34 సో ఎపిగ్లాటిస్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్, యాక్ట్ 1 మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ LOV2 capillaries and transportation of gases and cellular respiration. Page number 36 to 37లో anaerobic respiration, lab activity, testing for production of heat and CO2 under anaerobic respiration. Page number 40 to 47 respiration in plants and aeration of roots, act 3 evolving CO2 in respiration, act 4 activity 4 so heat evolving during respiration, photosynthesis, respiration. Next lesson transportation. పేజ్ నెంబర్ 48 నుంచి 53 యాక్ట్ 1 పల్స్ అబ్జర్వేషన్, యాక్ట్ 2 పల్స్ రేట్ అబ్జర్వేషన్, యాక్ట్ 3 రిలేషన్ బిట్వీన్ పల్స్ రేట్ అండ్ హార్ట్ బీట్, ల్యాబ్ యాక్టివిటీ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మెమలైన్ హార్ట్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. మీరు ఈ హెడ్డింగ్స్ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఒకవేళ పేజ్ నెంబర్లో మీకు డిఫర్గా ఉన్నా కూడా ఈ హెడ్డింగ్స్ చూసుకోండి. ఈ హెడ్డింగ్స్ బట్టి మీకు అక్కడ ఏమున్నాయి, ఏ యాక్టివిటీ ఉన్నదని క్లియర్గా అర్థమవుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్లోనే పేజ్ నెంబర్ 56 to 57 ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఎక్సెప్ట్ యాక్టివిటీ 4th యాక్టివిటీ లేదు. పేజ్ నెంబర్ 58 to 60 ద కార్డియాక్ సైకిల్, సింగిల్ ఆర్ డబుల్ సర్క్యులేషన్, లింఫాటిక్ సిస్టమ్. 62 నుంచి 73 దాకా బ్లడ్ ప్రెషర్, కోగులేషన్ ఆఫ్ బ్లడ్, యాక్టివిటీ 5 అబ్జార్బింగ్ రూట్ హెయిర్స్, యాక్టివిటీ 6 వాట్ ఈజ్ రూట్ ప్రెషర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్. నెక్స్ట్ ఎక్స్క్రేషన్. సో 74 to 75లో ఎక్స్క్రేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. 77 to 88 page numbers excretory system in human beings, lab activity studying the external and internal features of a kidney, kidneys, structure of nephron, mechanism of urine formation, ureterus and urinary bladder, urethra and micturition and dialysis, artificial kidney transplantation, other pathways of excretion, accessory excretory organs, excretion and release of substance in plants, alkaloids. నెక్స్ట్ లెసన్ కోఆర్డినేషన్. పేజ్ నెంబర్ 94, 98లో ఉన్న రెస్పాండ్ టు స్టిమ్యులై, యాక్టివిటీ 1 హోల్డింగ్ ఏ ఫాలింగ్ స్టిక్, యాక్టివిటీ 2 స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్, పాత్ వేస్ ఫ్రమ్ స్టిమ్యులస్ టు రెస్పాన్స్. పేజ్ నెంబర్ 99 to 103 ద రిఫ్లెక్స్ ఆర్క్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పేజ్ నెంబర్ 106 to 115 అదర్ కెమికల్ కోఆర్డినేషన్, ఫీడ్బ్యాక్ మెకానిజం, కంట్రోల్ మెకానిజం ఇన్ ప్లాంట్స్, యాక్టివిటీ 4 టచ్ ద మిమోసా పుడికా, activity 5 vent experiment and tropic and nastic movements in plants. Reproduction లో పేజ్ నెంబర్ 116 to 128 a sexual mode of reproduction, vegetative propagation, lab activity, examine rhizospus, sexual reproduction, childbirth, sexual reproduction in plants except activity 1-2 except activity 1-2 అది రెండు లేవు. పేజ్ నెంబర్ 129 నుంచి 131 దాకా except activity 2 అది లేకుండా, స్ట్రక్చర్ ఆఫ్ ద ఓవల్, యాక్టివిటీ 3 సీడ్ జర్మినేషన్. పేజ్ నెంబర్ 134 నుంచి 143 సెల్ సైకిల్, యాక్టివిటీ 4 అబ్జర్వేషన్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ మిటాయిక్ సెల్ డివిజన్, ప్రాసెస్ ఆఫ్ మియోసిస్, రీప్రొడక్టివ్ హెల్త్, ఫైటింగ్ అగెన్స్ట్ సోషల్ ఇల్స్. నెక్స్ట్ కోఆర్డినేషన్ అండ్ లైఫ్ ప్రాసెస్. పేజ్ నెంబర్ 144 నుంచి 145 యాక్టివిటీ 1 ఫీల్ హంగ్రీ. పేజ్ నెంబర్ 148 నుంచి 149 యాక్టివిటీ 4 షుగర్ క్రిస్టల్ ఓవర్ ద టంగ్. పేజ్ నెంబర్ 150 నుంచి 151 యాక్టివిటీ 6 డెఫినేషన్ డెంటిషన్, యాక్టివిటీ 7 యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ ఫ్లోరాటా అండ్ పేజ్ నెంబర్ 155 నుంచి 156 సో పెరిస్టలిస్ ఇన్ స్టమక్ అండ్ ల్యాబ్ యాక్టివిటీ. నెట్ హెరిడిటీ. పేజ్ నెంబర్ 166 to 178 యాక్టివిటీ 1 కంపారిజన్ ఆఫ్ ట్రైట్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యాక్టివిటీ 2 అబ్జర్వేషన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యాక్టివిటీ 3 అబ్జర్వేషన్ సీడ్స్ ఇన్ పీ, మెండలిస్ experiment in pea plants, self pollination for F1 generation, activity 4 understanding the
Mendelian principles of heredity, sex determination in human beings. పేజ్ నెంబర్ 181 to 187 దాకా, మళ్ళీ 189 నుంచి 192 దాకా. Acquired and inherited characters on evolution and Lamarckism, Darwinism, except speciation, page number 184, 185 లేవు. Evidences of evolution, homologous and analogous organs. Activity 6, observation different stages of development of vertebrate embryosis, evidences from embryology, evidences from fossils, what are fossils, human being a moving museum. Our environment, page number 193 to 200, ecological pyramids, pyramid of numbers, pyramid of biomass, pyramid of energy, page number 209 to 211, steps towards prevention, page number 204, activity 1, case study about different food chain and food web operating in ecosystem. Last lesson, natural resources, page number 212 to 220, except case 1, page number 212 to 217, case 1 తప్ప మిగతావన్నీ. నెక్స్ట్ కేస్ 2 కూడా లేదు, పేజ్ నెంబర్ 217 నుంచి 220. పేజ్ నెంబర్ 221 నుంచి 222లో యాక్టివిటీ 1, స్టడీ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ యూజ్డ్ అండ్ రీసైకిల్డ్ ఇన్ ద ఏరియా వేర్ యూ స్టే. పేజ్ నెంబర్ 225 నుంచి 226లో ఉన్న యాక్టివిటీ 2, 227 నుంచి 230 మధ్యలో ఉన్న కన్జర్వేషన్ ఏ వైటల్ కన్సర్న్ అండ్ కన్జర్వేషన్ గ్రూప్స్. సోషల్ ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫ్యూచర్స్, పేజ్ నెంబర్ 1 లొకేషన్, పేజ్ నెంబర్ 2 టోటల్ ఉంది, పేజ్ నెంబర్ 4 జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్, పేజ్ నెంబర్ 5 మేజర్ రిలీఫ్ డివిజన్స్ ద హిమాలయాస్, పేజ్ నెంబర్ 6 టోటల్, పేజ్ నెంబర్ 7 ద ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్, పేజ్ నెంబర్ 8 మొత్తం ఉన్నది, పేజ్ నెంబర్ 9 ద పెనిన్సులర్ ప్లాట్యూ, పేజ్ నెంబర్ 10 టోటల్ ఉంది, పేజ్ నెంబర్ 11 ద థార్ రిజర్ట్, పేజ్ నెంబర్ 12 ద ఐలాండ్స్. అండ్ సెకండ్ లెసన్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్, పేజ్ నెంబర్ 14 వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్, పేజ్ నెంబర్ 16 టోటల్ మొత్తం ఉంది, పేజ్ నెంబర్ 18 హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్, పేజ్ నెంబర్ 19 to 26 టోటల్ ఉంది. ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్, పేజ్ నెంబర్ 28 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ, పేజ్ నెంబర్ 29 గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, పేజ్ నెంబర్ 30 to 32 హౌ డూ వీ ఎస్టిమేట్ జీడిపి. అక్కడ ఆ టాపిక్ చదువుకోవాలన్నమాట, ఆ హెడ్డింగ్ ఇచ్చారంటే ఆ టాపిక్ ఉన్నది, దాని నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు అని అర్థం. ఆ టాపిక్ నుండి వాళ్ళు క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు. పేజ్ నెంబర్ 35 to 37 ఎంప్లాయ్మెంట్ ద వర్కింగ్ లైఫ్ ఇన్ ఇండియా, పేజ్ నెంబర్ 37 ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, పేజ్ నెంబర్ 38 and 39 టోటల్ మొత్తం ఉంది, పేజ్ నెంబర్ 40 అప్ టు టేబుల్ 2 దాకా. నెక్స్ట్ లెసన్ క్లైమేట్ ఆఫ్ ఇండియా, పేజ్ నెంబర్ 44 క్లైమేట్ అండ్ వెదర్, పేజ్ నెంబర్ 45 సో క్లిమోగ్రాఫ్ ఆఫ్ ఫ్యూ ప్లేసెస్ ఇన్ ఇండియా, పేజ్ నెంబర్ 46 to 48 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్, పేజ్ నెంబర్ 48 to 52 సీజన్స్, పేజ్ నెంబర్ 53 గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్, AGW అండ్ క్లైమేట్ చేంజ్, పేజ్ నెంబర్ 54 ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ లెసన్ ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్, పేజ్ నెంబర్ 58లో టోటల్, పేజ్ నెంబర్ 59 ద హిమాలయన్ రివర్స్, ద ఇండస్ సిస్టమ్, గంగా సిస్టమ్, బ్రహ్మపుత్ర సిస్టమ్, పేజ్ నెంబర్ 60లో పెనిన్సులర్ రివర్స్ అండ్ వాటర్ యూజ్, పేజ్ నెంబర్ 62లో వాటర్ ఫ్లోయింగ్ అవుట్ వయా సర్ఫేస్ ఫ్లోస్ అండ్ గ్రౌండ్ వాటర్, వాటర్ ఫర్ అగ్రికల్చర్, వాటర్ యూజ్ ఆఫ్ డొమెస్టిక్ పర్పస్ అండ్ ఫర్ యానిమల్స్, వాటర్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్, పేజ్ నెంబర్ 65 రేషనల్ అండ్ ఈక్విటబుల్ యూజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎగ్జాంపుల్, పేజ్ నెంబర్ 66 to 69 టోటల్ అండ్ వాటర్ యాజ్ ఎ కామన్ పూల్ రిసోర్స్. నెక్స్ట్ లెసన్ ద పీపుల్, పేజ్ నెంబర్ 71 నుంచి 73 టోటల్ ఉంది, 74 వాట్ డస్ ద సెన్సస్ షో, 75లో సెక్స్ రేషియో, 76లో లిటరసీ రేట్, 77లో వర్కింగ్ పాపులేషన్, 81లో పాపులేషన్ డెన్సిటీ, 82 and 83 మొత్తం ఉన్నది. మీరు టాపిక్ చూసుకోవాలి, ఒకవేళ పేజ్ నెంబర్స్ డిఫర్ అయినా కూడా అక్కడ ఏదైతే హెడ్డింగ్ ఇచ్చారో ఆ హెడ్డింగ్ మీరు చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ లెసన్ పీపుల్ అండ్ సెటిల్మెంట్, పేజ్ నెంబర్ 87 వాట్ ఈజ్ సెటిల్మెంట్ అండ్ పేజ్ నెంబర్ 88 హౌ డిడ్ సెటిల్మెంట్స్ బిగిన్, పేజ్ నెంబర్ 89, 92 వై డూ సెటిల్మెంట్స్ చేంజ్, 92 and 94 what kinds of places attracted settlements, 94 to 95 how are settlements organized, 96 to 100 Indian settlements in hierarchy and erythropolis, jet age, city urbanization problems. And next lesson people and migration, page number 101 to 105 total మొత్తం ఉంది, 108 seasons and temporary migration and the sugarcane cutters of Maharashtra, page number 109 total ఉంది, 110 and 111 what happens when people might. And Rampur, a village economy. So page number 115 to 117 the story of Rampur village, farming in Rampur, land and other natural resources, 117 total page మొత్తం ఉంది. 125లో నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ ఇన్ రాంపూర్, 127 to 128 సమ్మింగ్ అప్. అండ్ నెక్స్ట్ లెసన్ గ్లోబలైజేషన్, పేజ్ నెంబర్ 130 to 131 19th century లేబర్ మైగ్రేషన్,
135లో MNCs and globalization, 136 factors that have enabled globalization, 137లో ఓన్లీ టాప్ బాక్స్ ఐటమ్, టాప్ బాక్స్ అంటే బాక్స్లో ఉన్నది, 138 ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, 139 140లో ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా, 142లో అదర్ ఇష్యూస్, 143లో కన్క్లూజన్. ఫుడ్ సెక్యూరిటీ నెక్స్ట్ లెసన్ పేజ్ నెంబర్ 145 146లో టోటల్ పేజ్ 145 అప్ టు మెథడ్స్ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ పేజ్ నెంబర్ 146 దాకా. 147లో అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, 148 to 153లో అప్ టు అంగన్వాడీస్ ఫర్ చిల్డ్రన్, 156లో సమ్మింగ్ అప్. అండ్ నెక్స్ట్ లెసన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్వాలిటీ, 159 to 164 టోటల్ ఫ్రమ్ లుకింగ్ ఎట్ డెవలప్మెంట్ అగైన్ టు లాస్ట్ దాకా. ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అప్ టు ఫుడ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ పేజ్ నెంబర్ 164లో. 169లో చిప్కో ఆందోళన్ అండ్ వైల్ ఈచ్ ఆఫ్ దీస్ టూ పేజ్ ఎండ్ దాకా. పేజ్ నెంబర్ 170 to 172 చిప్కో ఆందోళన్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్వాలిటీ. నెక్స్ట్ లెసన్ ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1901 to 1950 పార్ట్ 1. నో చేంజెస్ ఇన్ దిస్ లెసన్ కంప్లీట్ మొత్తం ఉన్నది అంట. సో ద వరల్డ్ బిట్వీన్ ద వార్స్ 1901 1950 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, నో చేంజెస్. నెక్స్ట్ ద వరల్డ్ వార్ బిట్వీన్ 1901 to 1915 పార్ట్ 2. పేజ్ నెంబర్ 187 188లో రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్ లేదు, రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్ ఉన్నది. పేజ్ నెంబర్ 188 to 192 రైజ్ ఆఫ్ స్టాలిన్. పేజ్ నెంబర్ 190 to 191 టోటల్, అది కూడా ఎక్సెప్ట్ ద మ్యాటర్స్ ఇన్ ద బాక్సెస్, బాక్స్లో ఉన్న మ్యాటర్ తప్ప. పేజ్ నెంబర్ 190 to 193లో గ్రేట్ డిప్రెషన్. అండ్ పేజ్ నెంబర్ 194 to 201లో రైజ్ ఆఫ్ నాజిజం ఇన్ ద జర్మనీ. కానీ పార్ట్ 1లో మాత్రం ఎలాంటి చేంజెస్ లేదండి, మొత్తం ఉన్నది. ఇందులో ఈ పేజ్ నెంబర్లో ఉన్నది అలానే ఎక్సెప్ట్ ఈ మ్యాటర్స్ ఇన్ ద బాక్సెస్ 190 191లో. నెక్స్ట్ లెసన్ నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్స్ ఇన్ ద కాలనీస్ పేజ్ నెంబర్ 202 మొత్తం ఉంది టోటల్. 203లో చైనా టు డిఫరెంట్ ఫేజెస్ ఎస్టాబ్లిషింగ్ ద రిపబ్లిక్, 204 to 215లో మొత్తం టోటల్ ఉంది, 216 అప్ టు డెమోక్రటిక్ నైజీరియా. నెక్స్ట్ నేషనల్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్ 1939 to 1947 పేజ్ నెంబర్ 218 to 220 షుడ్ ద వార్ ద సపోర్టెడ్ బై ద ఇండియన్స్, హూ ఆ క్వశ్చన్కి ఆన్సర్ అన్నమాట మొత్తం ఆ పారాగ్రాఫ్ అంతా. హూ రిప్రజెంట్స్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ 1939 to 1942 టోటల్ ఎక్సెప్ట్ ద లెటర్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్కి రాసిన ఒక లెటర్ ఏదో ఉంటుంది, ఆ లెటర్ తప్ప. పేజ్ నెంబర్ 219లో. పేజ్ నెంబర్ 220 నుంచి 231 దాకా టోటల్. నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి ద మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ పేజ్ నెంబర్ 232లో రివైజిటింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేపాల్ ఇంటరిమ్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ 2007, 233లో జపాన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ 1946, 234 to 236 రీడింగ్ డిబేట్స్ ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, 237 నుంచి 244 రీడింగ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్, పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరలిజం, ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిటికింగ్ ఇన్ CA డిబేట్స్, ఎగ్జాంపుల్ ఆఫ్ డిబేట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. పేజ్ నెంబర్ 246లో ద కాన్స్టిట్యూషన్ టుడే. అలానే ఇండిపెండెంట్ ఇండియా ద ఫస్ట్ 30 years 47 నుంచి 77 దాకా. పేజ్ నెంబర్ 248 టోటల్ మొత్తం ఉంది. పేజ్ నెంబర్ 249 ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్, 250లో ఉన్న డిస్క్రిప్షన్ ఆఫ్ ఎలక్షన్స్, 1 party డామినెన్స్ ఇన్ పొలిటికల్ సిస్టమ్, 251 నుంచి 253 మధ్యలో ఉన్న డిమాండ్ ఫర్ స్టేట్ రికగ్నిషన్, 253 to 255 సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్, 259 నుంచి 260 బంగ్లాదేశ్ వార్, 260 to 261లో ద లెఫ్ట్ టర్న్, 261లో ఎమర్జెన్సీ, 262లో సమ్మింగ్ అప్. అండ్ ఎమర్జింగ్ పొలిటికల్ ట్రెండ్స్ 1977 to 2000, 264 మొత్తం టోటల్. 265లో రిటర్న్ ఆఫ్ డెమోక్రసీ ఆఫ్టర్ ఎమర్జెన్సీ, 1977 ఎలక్షన్స్ అండ్ ద ఎండ్ ఆఫ్ ఎమర్జెన్సీ. పేజ్ నెంబర్ 266 నుండి 273 దాకా టోటల్ మొత్తం ఉంది. పేజ్ నెంబర్ 274లో అప్ టు శాటిలైట్ టెక్నాలజీ, 276 నుండి 277 దాకా ద ఎరా ఆఫ్ కోalition పాలిటిక్స్. నెక్స్ట్ ద లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్. పేజ్ నెంబర్ 280 281లో టోటల్ ప్లస్ కన్క్లూజన్. సో నెక్స్ట్ పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా 282లో ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద వరల్డ్ వార్ 2, 283 284లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, 284 285లో మధ్యలో ఉన్న ద 2 camps అండ్ ద కోల్డ్ వార్ 1945 to 1991, 285లో అప్ టు అలయన్సెస్ అండ్ ఆర్మ్స్ రేస్, ప్రాక్సీ వార్ డిలీటెడ్, ప్రాక్సీ వార్ లేదు డిలీట్ చేశారు. పేజ్ నెంబర్ 287 to 289 ఫ్లాష్ పాయింట్స్, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ NAM. పేజ్ నెంబర్ 289లో అప్ టు బిట్వీన్ ద 2 సూపర్ పవర్స్. పేజ్ నెంబర్ 293 ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్ అండ్ ఇండియాస్ రిలేషన్ విత్ చైనా, సైనో అండ్ ఇండియా రిలేషన్స్. 294 to 296 ఇండియాస్ రిలేషన్ విత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్, 297 ఇండియాస్ రిలేషన్ విత్ శ్రీలంక. నౌ సోషల్ మూవ్మెంట్స్ ఇన్ అవర్ టైమ్స్. పేజ్ నెంబర్ 298లో ఉన్న బ్యాక్గ్రౌండ్, అలానే సివిల్ రైట్స్ అండ్ అదర్ మూవ్మెంట్స్ ఆఫ్ 1960s, 299 మొత్తం టోటల్, 300లో అప్ టు డిఫరెన్స్ ఇన్ దెమ్. పేజ్ నెంబర్ 301 to 303 ఓన్లీ బాక్స్ వీ వోంట్ గో, ఆ ఒక్క బాక్స్ మాత్రమే.
పేజ్ నెంబర్ 303 అప్ టు కన్సర్న్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పేజ్ నెంబర్ 304 టు 307 టోటల్ ఉంది, పేజ్ నెంబర్ 308 అప్ టు సోషల్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ ఇంక్లూడెడ్, పేజ్ నెంబర్ 310 టు 312 టోటల్. ఇంకా సిటిజన్స్ అండ్ ద గవర్నమెంట్స్, నో చేంజ్ ఇన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో ఎలాంటి చేంజ్ లేదు. సో ఇది మనకు ఉన్న రివైజ్డ్ సిలబస్ లెసన్స్ వారీగా. సో మీరు ఒకవేళ పేజీ నెంబర్లో మీకు డిఫరెన్స్ ఉన్నా కూడా సో మీరు ఒక్కసారి మళ్ళీ వాటిని ఆ టాపిక్స్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఒకసారి చూడండి.